నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. ఎండలు మండిపోతున్న వేళ మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమసుందరం వీధి సికింద్రాబాద్లో నిర్వహిస్తున్న ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం శుక్రవారం 6వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమాన్ని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తాల జరేందర్ గౌడ్, ఫౌండేషన్ సభ్యులు కొనసాగించారు. వేసవి దాహార్తిని తీర్చేందుకు చేపట్టిన ఈ సేవా కార్యక్రమంలో ఈరోజు సుమారు 900 మంది పైగా బాటసారులకు స్థానికులకు స్వీకరించారు. మజ్జిగ స్వీకరించిన ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఎండలో ఇలాంటి సేవ ఎంతో ఉపశమనం కలిగిస్తోందని, ఫౌండేషన్ వారు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా జరేందర్ గౌడ్ మాట్లాడుతూ, వరుసగా 6వ రోజు కూడా ప్రజల నుండి వస్తున్న స్పందన మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని, ఎండ తీవ్రత నుండి ప్రజలకు ఉపశమనం కలిగించడమే మా లక్ష్యమని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ఫౌండేషన్ సభ్యులకు, కాలనీవాసులకు పేరు పేరున ధన్యవాదాలని తెలిపారు. ఎండ తీవ్రత శాశ్వతంగా తగ్గాలంటే ప్రతి పౌరుడు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేవి సూర్యప్రకాష్, హరికుమార్, ప్రసన్నకుమార్, సుబ్రహ్మణ్యం, మహేష్, పూజ, శ్రీధర్ గౌడ్, ఆర్ విష్ణుప్రసాద్, మధు, మురళీమోహన్, వేణుగోపాల్, శ్రీకాంత్, నర్సింగ్, వెంకటమోహన్, సదానంద్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ సంకల్పం ఎండలు తగ్గే వరకు ఈ ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. అందరికీ స్వచ్ఛారిత నమస్కారం.
మరి ఎండ తీవ్రత అధికంగా ఉన్న కారణంగా మక్తాలా ఫౌండేషన్ మరియు మా టీం మరి కాలనీ వాసులు అందరూ కూడా కలిసి గత 6 రోజుల నుండి మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. మరి మజ్జిగ స్వీకరించిన వాళ్ళు కూడా చాలా బాగున్నది, ఇంకా మక్తాలా ఫౌండేషన్ వారు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని వాళ్ళు విన్నవించారు. మరి అదేవిధంగా ఈరోజు ఎండ ఉన్నదంటే ఇక్కడ చూసినట్టయితే చెట్టు దగ్గర ఒక 4 సెంటీగ్రేడ్ తక్కువ ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఒక 4 సెంటీగ్రేడ్. కాబట్టి ప్రతి ఒక్కరు చెట్టు విలువ తెలియాలంటే ఈరోజు మనకు ఆ చెట్టు విలువ తెలుస్తుంది. కాబట్టి ఒక మనిషి ప్రతిరోజు ఆక్సిజన్ తీసుకునేందుకు ఒక 7 చెట్ల ఆక్సిజన్, ఆ 7 చెట్లు వేసిందో దాని విలువ మనం తీసుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ ఫంక్షన్ కానీ ఎక్కడ కానీ వెళ్ళినా కానీ మరి మొక్కలు కాకుండా బర్త్డేలకు వెళ్ళినా పెళ్ళికి వెళ్ళినా కానీ చిన్న మొక్కలు ఇచ్చేసేసి మొక్కల గురించి ప్రతి ఒక్కరు కూడా మొక్కల పెంపకాన్ని చేయాలని ప్రతి ఒక్కరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం 6 రోజుల నుంచి జరుగుతుంది. మరి కూడా వానలు వచ్చే వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తామని, ఈ కార్యక్రమంకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు రాబోయేది ఇప్పుడు 15 రోజులలో వర్షాలు రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కల గురించి అవగాహన చేసేసి మొక్కలు పెంచాలని అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే మరి ఒక కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు దానికి ఎన్ఓసిలా ఒక 4-6 చెట్లు ఉండేటట్టు, మరి అదే విధంగా ఇంకుడు గుంతలు ఈరోజు చూసినట్టయితే ఎక్కడ చూస్తానికి కాంక్రీట్ జంగల్ అవుతుంది. మరి ఏదైతే వర్షపు నీరు ఒడిసి పట్టాలంటే ఇంకుడు గుంతలు అవసరం ఉంటుంది. మరి అలాంటివి కూడా కంపల్సరీ చేయాలా. అదేవిధంగా మరి ప్రతి షాప్ దగ్గర కూడా మరి ఒక గ్యాస్ సిలిండర్ కావాలంటే మనకు ఆధార్ కార్డు ఏ విధంగా అవసరం ఉంటుందో మరి ప్రతి షాప్ దగ్గర కూడా ఒక 2 మొక్కలు ఉండే కదా, ఒక గ్రీనరీ చట్టాన్ని తేవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి కొత్తగా నిర్మించుకునే గృహ నిర్మాణాల దగ్గర ఒక 4 ఫీట్లు కానీ 2 ఫీట్లు కానీ జాగ వదిలిపెట్టినట్టయితే ఆ ప్లేస్లలో మట్టితో నింపేసేసి అక్కడ మొక్కలు పెంచడానికి వీలుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 2 ఫీట్లు వదిలేటట్టు కూడా మరి గవర్నమెంట్ వాళ్ళది ఒక రూల్ తీసుకురావాలని, అదే ఇంకుడు గుంతలు కూడా కంపల్సరీ ఇంకుడు గుంతలు కూడా ఉన్నట్టయితేనే ఈ 2 ఫీట్ల జాగా మరి అక్కడ మొక్కలు పెట్టి ఇంకుడు గుంతలు ఉంటేనే ఇన్వెస్ట్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.